ఒకే ఒక అమ్మాయి వెనక పెద్ద ముఠ వలలో పెళ్లి కాని యువకులు మత్తులో ముంచటం వీడియోలు తీయటం డబ్బు గుంజటం అవసరమైతే కిడ్నాప్ చేయటం పదుల సంఖ్యలో బాధితులు లక్షల కొద్దీ ట్రాన్సాక్షన్స్ హైదరాబాద్లో మూలాలు ఇది వైజాగ్ హనీ ట్రాప్ ఓవరాల్ స్టోరీ ఈ కేసులో తీగ లాగితే లాగుతున్న కొద్దీ డొంక కదులుతోంది. విశాఖలో సంచలనం రేపిన హనీ ట్రాప్ కేసుపై స్పెషల్ ఫోకస్ పెట్టారు పోలీసులు. తెలుగు రాష్ట్రాలకు చెందిన చాలా మంది జై జమీమా చేతిలో మోసపోయినట్లు అంచనా వేస్తున్నారు. ఈ కేసులో దూకుడు పెంచిన పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. హనీ ట్రాప్ మూలాలు హైదరాబాద్ లో ఉన్నట్లుగా గుర్తించారు. ఫ్యామిలీ నుండి దూరం చేసి రెగ్యులర్ గా మత్తు పదార్థాలు ఇచ్చేసి ఫిజికల్ రిలేషన్షిప్ పెడతారు. తర్వాత పూర్తిగా అమ్మాయి హోల్డ్కి వచ్చేస్తాడు అబ్బాయి. ఇలా చాలా కేసులు జరిగాయని మాకు తెలిసింది. ఆ గ్యాంగ్లో కూడా ఇంకా ఎవరెవరు ఉన్నారు, ఈ అమ్మాయితో పాటు చేతులు కలిపి ఇలా మోసం చేస్తున్నారు, ఎన్ని జీవితాలు నాశనం చేశారు, ఇంకా చేయబోతున్నారు, ఎన్ని ప్లాన్ చేశారు, ఇదంతా బయట వస్తుంది. హైదరాబాద్ కేంద్రంగా ఓ ముఠా ఈ నెట్వర్క్ నడుపుతున్నట్లు గుర్తించిన పోలీసులు పలువురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఓ ముఠా జమీమాకు ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఎలా ట్రాప్ చేయాలి, ఎవరిని ట్రాప్ చేయాలి, మత్తు ఎలా ప్రయోగించాలి, వీడియోలు తీసి ఎలా బ్లాక్మెయిల్ చేయాలి, ఇటువంటివన్నీ ఆమెకు నేర్పించినట్టు తేలింది. ఇప్పుడు మాకు తెలుస్తుంది ఆ గ్యాంగ్లో చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఇలాగే డబ్బు గల వ్యక్తులు ఎవరెవరు మేల్ మెంబర్స్ని గుర్తిస్తాడు, చేసి ఈ అమ్మాయిని వాళ్ళ దగ్గరికి పంపిస్తాడు. అమ్మాయి ఫస్ట్ ఏదో ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ద్వారా పరిచయం అవుతుంది, లేకపోతే డైరెక్ట్గా షాప్ దగ్గరికి వచ్చి మేము డిజిటల్ మార్కెటింగ్ చేస్తాం, మీ ప్రొడక్ట్ బాగా మార్కెటింగ్ చేస్తామని ఆ ముసుగులో ముందుకు వస్తారండి. విశాఖ మురళీనగర్లో నివాసం ఉండే జై జమీమా ఇన్స్టాలో ఓ ఎన్ఆర్ఐని పరిచయం చేసుకుని ట్రాప్ చేసింది. విదేశాల నుంచి రప్పించి తన ఇంటికి రాగానే మత్తు కలిపిన పెర్ఫ్యూమ్ స్ప్రే చేస్తూ మైకంలో ఉన్నప్పుడు అతనితో శృంగారంలో పాల్గొంది. ఆ వీడియోలు తీసిన జమీమా సదరు యువకుడిని బ్లాక్మెయిల్ చేయడం ప్రారంభించింది. స్నేహితులతో కలిసి అతన్ని తన ఇంట్లోనే నిర్బంధించి ఉంచింది. చివరకు బాధితుడి తల్లి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు జమీమాను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఆమె నుంచి స్వాధీనం చేసుకున్న ల్యాప్టాప్, స్మార్ట్ ఫోన్ ద్వారా కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. వాటి ఆధారంగా నిందితుల లావాదేవీలపై నిఘా పెట్టారు. ఇప్పటికే కొంతమంది నిందితుల అకౌంట్లను కూడా ఫ్రీజ్ చేసినట్టు తెలుస్తోంది. విశాఖలో వెలుగు చూసిన ఈ హనీ ట్రాప్ మూలాలు హైదరాబాద్లో ఉన్నాయని తేలడంతో కలకలం రేగింది. మొత్తంగా ఈ కేసును సీరియస్గా తీసుకున్న పోలీసులు ముఠా మొత్తాన్ని అరెస్ట్ చేసే పనిలో ఉన్నారు.